నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరు బాగున్నారా? ఈ విధంగా ఈ బైబిల్ స్టడీ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి ప్రభు నాకు చూపిన కృపను బట్టి మొదటిగా ప్రభు నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. చాలా జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని వినాలని నేను ఆశపడుతున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. మనం చదువుకున్న ఈ వాక్యంలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. వాటిలో దైవజనుడు సన్నద్ధుడై ఉండాలని, పూర్ణముగా సిద్ధపడి ఉండాలని. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన వాక్యము అది దైవావేశం వలన కలిగినదని, అది సంఘానికి ప్రయోజనకరమైనదని, ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా దైవజనుడైన పౌలు గారు తిమోతికి రాస్తున్నప్పుడు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేశాడు. ఇక్కడ రాయబడిన ఈ మాటలన్నీ చాలా ప్రాముఖ్యమైనవి. అయితే వాటిలో ఒక్క విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అదేంటంటే దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అని అపోస్తలుడైన పౌలు గారు చాలా క్లియర్గా ఈ విషయాన్ని తిమోతికి రాస్తున్నాడు. అంటే దేవుని మాట అనేది దైవావేశం వలన కలిగింది అని ఆత్మ వలన పలుకుతున్నాడు. ఈ విషయం చాలా జాగ్రత్తగా మనం ధ్యానించాలి. ఆమేన్. హల్లెలూయా. హుషారుగా చెప్దాం. హల్లెలూయా. దైవావేశం, దైవావేశం, మానవుని ఆవేశం, ఇట్లా ఉన్నాయి. దైవావేశం ఉంది అంటే మానవుని ఆవేశం కూడా ఉంది. దైవావేశం వలనే ఈ లేఖనం, పరిశుద్ధ గ్రంథం కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఈ దైవావేశం మనకు అర్థం కావాలంటే కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సహజంగా ఈ లోకంలో మనుషులు కొన్ని సందర్భాల్లో ఆవేశపరులుగా మనకు కనబడతారు. కొన్ని సందర్భాల్లో మనుషులు ఆవేశపరులుగా మనకు కనబడతారు. ఎంత ఆవేశం అంటే కట్టలు తెంచుకొని వస్తుంది, అంత ఆవేశం.
సహజంగా మనం అంటాం కదా, ఎందుకయ్యా నీకు అంత ఆవేశం అంటాం, కొంచెం నెమ్మదిగా ఉండు అంటాం. కారణం ఏంటంటే, అంత ఆవేశానికి కారణం ఏంటంటే ఏదో సంథింగ్, ఒక సమస్య. మనిషికి ఏదైనా బాధ కలిగినప్పుడు, తన జీవితంలో ఏదైనా జరగరాంది జరిగినప్పుడు, ఎవరైనా మనిషిని నష్టపరిచినప్పుడు, ఎవరైనా తనని నమ్మక ద్రోహం చేసినప్పుడు, తన జీవితంలో మనిషి ఊహించనిది తన ముందుకి వచ్చినప్పుడు, చాలా జాగ్రత్తగా ఈ మాట మీరు ఆలోచించాలి. మనిషి తన జీవితంలో తనకి ఊహించినది, అనుకోనిది ఎదురైనప్పుడు సహజంగా మనిషి ఆవేశానికి గురైపోతాడు. మనిషి ఆవేశానికి గురైపోతాడు. తన ఆవేశానికి అవధులుండవు. అంతగా తన ఆవేశాన్ని మనిషి వ్యక్తపరుస్తాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. అందుకని మనుషులు అంటూ ఉంటారు, ఎందుకయ్యా నీకు అంత ఆవేశం? ఆవేశం అనేది కొన్నిసార్లు చాలా రకాలైన నష్టాలకి, చాలా రకాలైన అనర్థాలకి దారితీస్తుంది. ఇక్కడ మీరు రెండు ఆవేశాలను గుర్తించాలి. ఒకటి దేవుని ఆవేశం, రెండోది మానవుని ఆవేశం. దేవుని ఆవేశానికి మానవుని ఆవేశానికి ఉన్న వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. ఆమేన్. దేవుడు ఎందుకు ఆవేశపడ్డాడు, మానవుడు ఎందుకు ఆవేశపడుతున్నాడు, ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గ్రహించాలని నేను ఆశపడుతున్నాను. మనిషి పలు రకాలైన సమస్యలను బట్టి, తనకెదురవుతున్న ఆ ఇరుకు ఇబ్బందిని బట్టి మనిషి ఆవేశపూరితుడవుతున్నాడు. ఈ భూ ప్రపంచంలో ఎంతో మంది మనుషుల్ని మనం చూస్తున్నాం. మనుషుల యొక్క ఆవేశాలు పలు రకాలుగా మనకు కనబడుతున్నాయి. మనిషి తనకు ఏర్పడుతున్న ఆ సమస్యను బట్టి, ఆ ఆవేశంలో ఏ నిర్ణయం చేస్తున్నాడో కూడా మనిషికి ఇక అర్థం కాని పరిస్థితి. అంటే మనిషి తనకి బాధ కలిగినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు, ఎంతటి నష్టానికైనా మనిషి ఒడికడుతున్నాడు. తన కలిగిన ఆవేశాన్ని బట్టి ఎంతటి వాని ప్రాణము తీయటానికైనా మనిషి తీర్మానిస్తున్నాడు. తన ప్రాణమైన తీసుకుంటాడు, ఎదుటి వాని ప్రాణమైన తీస్తాడు. కారణం ఏంటంటే ఆవేశం. ఈ రోజున మనం చూస్తూ ఉంటే భూమి మీద గొప్పగా, ఈ భూమి మీద పేరు ప్రఖ్యాతులు గణించిన వాళ్ళు, కోటేశ్వరులుగా పిలువబడుతున్న వాళ్ళు, లేకపోతే ప్రజలకి బాగా వాడుకలో దగ్గరగా పలు రకాలైన కళలలో కనబడుతున్న వాళ్ళు సడన్ గా ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. అది సాధారణమైన మానవుడు కానివ్వండి,
లేకపోతే పలు రకాలుగా ఉన్న సినీ రంగాల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఇంకా రాజకీయవేత్తలు కానివ్వండి, ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఒక ఉన్నతమైన స్థానంలో ప్రజలకి దగ్గరగా జీవిస్తున్న అనుభవాల్లో ఉండి కూడా ఎంతోమంది ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడి చనిపోయిన వారు రాజకీయ రంగాల్లో ఉన్నారు, సినీ రంగాల్లో ఉన్నారు, సాధారణమైన జీవనం చేస్తున్న ప్రజల మధ్యలో కూడా ఉన్నారు. మరి ఈ విధమైన ఆత్మహత్యకు గల కారణం వారికి కలిగిన ఏదో ఒక విధమైన బాధ. ఆ బాధను బట్టి వారి మనస్సులో కలిగిన ఆవేశం, ఆ ఆవేశం చాలా జాగ్రత్తగా ఈ మాట మీరు మీ మనసులో చేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. మనిషి తన కలిగిన ఆవేశం తన విలువైన జీవితంను గురించిన ఆలోచన లేకుండా ప్రవర్తించటం అనేది, లేకపోతే ఆత్మహత్య చేసుకోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. అది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మానవుని యొక్క ఆవేశం పలు రకాలైన అనర్థాలకి, నష్టాలకి, కీడులకు దారి తీస్తుంది. ఆవేశం వస్తే, బాధ కలిగితే ఒకడు ఆత్మహత్య చేసుకుంటే మరొకడు నరహత్య చేస్తున్నాడు. అంటే మానవుని ఆవేశం ఆ విధముగా మనిషిని ప్రేరేపిస్తుంది. చూడండి, చదువుకుంటున్న పిల్లలు ఎంతోమందిని మనం చూస్తున్నాం. మార్కులు తక్కువ వచ్చినాయి అని ఆత్మహత్య చేసుకునేవాళ్ళు ఉన్నారు. మార్కులు తక్కువ వస్తే ఆవేశపూరితులైపోతున్నారు. మార్కులు తక్కువ వస్తే ఆత్మహత్య చేసుకోవాలా? ఆలోచించేయండి. ఆ మధ్య న్యూస్ పేపర్లో, మరి టీవీ ఛానల్లో మనం చూసాం. అదేంటంటే, ఒక ఇంటర్ విద్యార్థి అనుకుంటా, ఎవరో అన్నారంట, నువ్వు ఫస్ట్ క్లాసు రాలేదురా అన్నారంట. అంతే అండి. వెంటనే ఆవేశపూరితుడు అయిపోయి, నేను ఎంత బాగా చదువుకుంటే ఫస్ట్ క్లాస్ రాలేదే అనే బాధతో ఆత్మహత్య చేసేసుకున్నాడు. తీరా చూస్తే అందరికంటే అతను ఫస్ట్ క్లాస్ వచ్చాడు. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మానవుని యొక్క ఆవేశం అనేది పలు రకాలైన నష్టాలకి, ప్రాణ అపాయాలకి గురి చేస్తుంది. సరిగ్గా ఇలాగనే అప్పటికి ఏమీ సృష్టించబడలేదు. దేవుడు మాత్రమే ఉన్న కాలం అది, దేవుడు మాత్రమే ఉన్న యుగం అది. సృష్టిలో ఏది సృష్టించబడలేదు. భూమి ఆకాశములు సృజించబడలేదు. సూర్య చంద్ర నక్షత్రములు ఏమి చేయబడలేదు. దేవదూతలు కూడా చేయబడని కాలం అది. దేవదూతలు కూడా దేవుడు సృష్టించలేదు. దేవుడు మాత్రమే ఉన్న యుగం. దేవుడు ప్రేమై ఉన్నాడు.
తన ప్రేమను పంచడానికి ఎవ్వరూ లేరప్పుడు, తన ప్రేమను చేయటానికి, దేవునిలో ఉన్న ప్రేమ అనుభవించే వ్యక్తి ఎవరు లేరు. అప్పుడు దేవుడు ఒక సంకల్పాన్ని సంకల్పించాడు. ఒక సంకల్పాన్ని సంకల్పించాడు. అదేంటంటే, తన స్వరూపంలో తన పోలికలో దేవుడు మానవుని చేయాలి అనుకున్నాడు. మనిషి తన వంటి వానిగా ఉండాలనుకున్నాడు. తనలో ఉన్న జీవం, తనలో ఉన్న మహిమ, తనలో ఉన్న పరిశుద్ధత, దేవునిలో ఉన్న ఆ ప్రత్యేకత మానవునికి ఇవ్వాలి అనుకున్నాడు. అందుకని ఇది గుర్తించిన దావీదు ఒక మాట అన్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించడానికి వాడేపాటి వాడు, దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసిదివి అన్నాడు. 8వ కీర్తనలో ఈ మాటలుంటే తర్వాత చదువుకోండి మీరు. దేవుడు మానవుని చేయాలనుకున్నాడు. ఆ విషయమై దేవుడు సమస్తమును ఆలోచన చేసి ఒక సంకల్పాన్ని అక్కడ ఫిక్స్ చేసి, ఇలా చెయ్యాలి, అతడు నా స్వరూపంలో ఉండాలి, అతడు నా పోలికలో ఉండాలి, అతడు నా ప్రేమను తెలుసుకోవాలి, అతనిలో నా ప్రేమను నేను చూడాలి. ఇలా దేవుడు మానవుని విషయంలో ఒక ఉన్నతమైన సంకల్పాన్ని కలిగి దేవుడు మానవుని చేయాలి అనుకున్నాడు. ఇలాంటి ఉన్నతమైన సంకల్పాన్ని దేవుడు కలిగి మానవుని చేయాలనుకున్నాడు. వినండి, జాగ్రత్త వినండి. మానవుని చేయాలనుకున్నప్పుడు, మానవుని చేస్తే మానవునికి ఏమి కావాలో, మానవుడు జీవించటానికి ఏం కావాలో, మానవుడు బ్రతకటానికి ఏం కావాలో అనే మానవుని యొక్క భవిష్యత్తును గురించి కూడా దేవుడు ఆలోచన చేసి దాని విషయమై ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఈ దేవుని సంకల్పాలు ఇవి చాలా జాగ్రత్తగా మీకు తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. అప్పుడు దేవుడు దూతలను చేశాడు. ప్రభు చిత్తమైతే వీటన్నిటిని గురించిన వివరణ రాబోయే క్లాసులో నేను ఒక్కొక్కటిగా మీకు క్రమముగా చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. దూతలను చేశాడు. ఆ తర్వాత యావత్ సృష్టిని చేయడానికి దేవుడు తన పనిని ప్రారంభించాడు. ఆకాశము కలుగునుగాక, ఆకాశము కలిగింది. భూమి కలుగునుగాక, భూమి కలిగింది. ఈ విధంగా యావత్ సృష్టిని మాటతో దేవుడు తన వాక్కుతో పలుకుతూ, అది అలా కలిగినప్పుడు దేవుడు దాన్ని పరీక్షించి చూసి, మంచిది 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 అని ప్రభు చెప్పాడు. ఈ విధంగా తన మనస్సులో ఉన్న మానవుని చేయటానికి ముందుగా యావత్ సృష్టిని దేవుడు సిద్ధపరిచాడు. యావత్ సృష్టిని సిద్ధపరిచిన తరువాత 6వ దినమున 5 దినముల్లోగా యావత్ సృష్టిని దేవుడు చేశాడు. 6వ దినమున దేవుడు స్వయాన తన స్వహస్తాలతో మట్టిని తీసుకొని మట్టి బొమ్మను చేసి తన పోలిక గలవానిగా, తన స్వరూపము గలవానిగా దేవుడు మానవుని చేశాడు. ఆమేన్. మానవుని చేశాడు. చేసి ఆ మట్టి బొమ్మలో నాసిక రంధ్రాలు చేసి ఆ నాసిక రంధ్రాల్లో దేవునిలో ఉన్న తన జీవాన్ని ఊదాడు.
అప్పుడు మనిషి జీవాత్మాయను అని రాయబడింది. ఇక్కడ ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తించాలని నేను మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే దైవావేశం. ఇది 2 భాగాలుగా ఉంది. ఒకటి, దేవుడు తన ప్రేమను, తనలో ఉన్న ప్రేమను ప్రత్యక్షపరచడానికి, తన కొరకు మానవుని చేయడానికి దేవుడు ఆవేశపూరితుడై, తన ప్రేమతో కూడిన ఆవేశం, దేవుని ప్రేమలో నుండి మానవుని కొరకు వ్యక్తపరిచిన ఆవేశం, అది దైవ ప్రేమై ఉంది. ఆ ప్రేమ చేతే దేవుడు మానవునికి తన మహిమనిచ్చాడు. ఇది దైవావేశం. తనలో ఉన్న జీవాన్ని దేవుడు మానవునికి ఇచ్చాడు. ఇది దైవావేశమై ఉంది. ఆమేన్. చాలా జాగ్రత్తగా మీరు దేవుని మాట ఆలోచించాలని నేను ఆశపడుతున్నాను. మొదటిగా, దేవుడు మానవుని ఎడల కనుపరిచిన ఆ దైవావేశం, అది దేవుని నిత్య మహిమకు సూచనగా ఉంది. ఆమేన్. ఎవరున్న వాళ్ళందరూ చెప్పండి. అది దేవుని మహిమకు సూచనగా ఉంది. ఒక మానవుని కొరకు దేవుని ప్రయాస, ఒక మానవుని కొరకు దేవుని సంకల్పం, మానవుని కొరకు దేవుడు సంకల్పించి అతను కావలసిన సమస్తము కూడా చేసే విషయంలో ఎంత మాత్రం దేవుడు వెనకాడక తన ఆవేశాన్ని ఆ విధంగా దేవుని ప్రేమలో నుండి మనం చూడగలుగుతాం. ఆమేన్. గట్టి చెప్దాం హల్లెలూయా. ఇక్కడ మీరు తెలుసుకోవాలి, దైవావేశం అంటే అది మానవుని ఆవేశం వంటిది కాదు. దేవుడు ఆవేశపడుటకు ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పానికి భిన్నముగా కొన్ని కార్యాలు ఎదురైనప్పుడు అది చూసిన ప్రభు చాలా బాధపడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనం. పదవ వచనం నుండి చదువుతున్నాను, వినండి. అందుకతడు, నేను తోటలో నీ స్వరమి వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిన నేను. 11వ వచనం. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా అని అడిగాను. చాలా జాగ్రత్తగా ఈ మాట మీరు వినాలని నేను ఆశపడుతున్నాను. ప్రతిరోజు ఏదైనా తోటలోనికి తన స్వరూపంలో తన పోలికలు చేయబడిన మానవుణ్ణి దర్శించడానికి, కలుసుకోవటానికి, తన ప్రేమను పంచటానికి తండ్రిగా తన బిడ్డలను దర్శించేవాడు ప్రతిరోజు కూడా. ప్రతిరోజు చల్లపూట దేవుడు వారిని దర్శించి ఆయన భుజాల మీద ఎత్తుకునేవాడు. వారిని ముద్దాడేవాడు. దేవునికి మానవునికి మధ్యలో ఉన్న ఆ ఉన్నతమైన సంబంధం, ఆ పవిత్రమైన సంబంధం చూడలేక అపవాది కుయుక్తి చేత, సర్పము కుయుక్తి చేత
మానవుని పాడు చేయాలి, దేవునికి మానవునికి మధ్యలో ఉన్న ఆ సంబంధాన్ని విడగొట్టాలనే ఆలోచనతో అవ్వను మోసపరిచినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. అప్పుడు వారి ఇరువురు కూడా ఏ పండునైతే దేవుడు తినొద్దన్నాడో వారిరువురు దాన్ని తిని దేవుని మహిమను కోల్పోయి దిగంబరులైపోయి అంజూరపు ఆకుల్లో కచ్చడములుగా కుట్టుకుని వారి శరీరాన్ని కప్పుకొని దేవుడైన యెహోవా ఏదెనులోనికి వచ్చినప్పుడు వారు చెట్టు చాటున దాక్కున్నారంట. అప్పుడు దేవుడు అంటున్నాడు, ప్రతిరోజు దేవుడు ఏదెను తోటలో అడుగు పెట్టినప్పుడు ప్రతిరోజు కూడా దేవుని యొద్దకు పరుగులు తీసుకుంటూ వచ్చే ఈ మానవుడు దేవుని యొద్దకు రానందున దేవుడు అంటాడు, ఆదామా ఎక్కడ ఉన్నావు? ఆమేన్. ఆదామా ఎక్కడ ఉన్నావు? అప్పుడు ఆదాము అంటాడు, అయ్యా నీ స్వరం వినినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను కనుక భయపడి చెట్ల చాటున దాక్కున్నాను అన్నాడు. వెంటనే ప్రభుకి ఆవేశం కలిగింది. ఆవేశం ఏంటంటే, నీవు దిగంబరమని నీకు చెప్పిన వాడు ఎవడు? అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, అసలు నువ్వు దిగంబరం ఎందుకు అవుతావు? నిన్ను సృజించిన నేను నిన్ను దిగంబరిని చేయలేదే. ఆలోచించండి ఈ మాటను బాగా. నిన్ను సృజించిన నేను నిన్ను దిగంబరిని చేయలేదే. నిన్ను వస్త్రములు గలవానిగా చేసేనే, నా మహిమతో నేను నిన్ను కప్పేనే. నువ్వెందుకు దిగంబరి అవుతావు? ఒకవేళ నేను తినవద్దని నీతో చెప్పిన పండు తిన్నావా ఆదాము అని అడిగాడు. ఇక లిస్ట్ అక్కడ మీరు చూస్తే, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఇచ్చినందున నేను తిన్నానని, స్త్రీని అడిగితే సర్పం నన్ను మోసగించినందున తిన్నానని, ఇట్లా ఇక అది ఒక 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 లింక్ మాదిరిగా మనం చూస్తాం. ఇక్కడ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు గుర్తించాలని నేను ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. అప్పటికే మానవుడు పతనమైపోయాడు. దేవుడు తన సంకల్పముతో ఏమేమి మానవునికి ఇచ్చాడో, ఎట్టి మహిమనిచ్చాడో, ఎట్టి జీవాన్నిచ్చాడో, ఎట్టి స్థానాన్నిచ్చాడో, ఎట్టి సహవాసాన్నిచ్చాడో, ఎట్టి ధైర్యమునిచ్చాడో, ఎట్టి అధికారమును ఇచ్చాడో, అప్పటికే మానవుడు అవన్నీ కోల్పోయాడు. చెప్పాలంటే ఆత్మీయ జీవితంలో మానవుడు చనిపోయి ఉన్నాడు. ఇక దేవుడు మానవుని గురించి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుడు సంకల్పించిన ఆ సంకల్పము నాకు ఎదురైన ఈ సమస్యను బట్టి దేవుడు చాలా బాధపడ్డాడు. ఎంత బాధపడ్డాడంటే అంత బాధపడ్డాడు. దేవుని చేతిపై పని అయిన మానవుని జీవితంలో ఏర్పడిన ఆ నష్టం, మానవుని జీవితాన్ని ప్రభు చూసినప్పుడు అతనిలో కనబడుతున్న పతనం, మానవుని వైపు ప్రభు చూసినప్పుడు అతనిలో కనబడుతున్న ఆ దిగంబరత్వం, మానవుని వైపు చూసినప్పుడు అతనిలో కనబడుతున్న ఆ మరణం ప్రభు చూశాడు. చాలా దుఃఖానికి, వేదనకి, ఆవేదనకి గురయ్యాడు.
చాలా బాధపడ్డాడు ప్రభు. అక్కడ చాలా బాధపడి, చాలా వేదన చెంది, తన చేతులతో కష్టపడి తన స్వరూపాన్ని, తన పోలికనిచ్చిన మానవుడు తనకి మహిమ నుండి దూరమయ్యాడని వేదనతో ఎలాగైనా మానవుణ్ణి కాపాడుకోవాలని దేవుడు ఆలోచన చేయడం స్టార్ట్ చేశాడు. ఆమేన్. చెప్దాం గట్టిగా హల్లెలూయా. హుషారుగా చెప్దాం హల్లెలూయా. ఆలోచన చేయటం స్టార్ట్ చేశాడు. వెంటనే దేవుడు ఏదెను తోట నుండి ఆదామును బయట గెంటేసి దైవావేశ పూర్ణుడై పడిపోయిన మానవుణ్ణి ఎలాగైనా మరలా పైకి లేపాలి. అక్కడ పుట్టిందండి దేవుని మనసులో దైవావేశముతో కూడిన ప్రతి లేఖనం. అక్కడి నుండి స్టార్ట్ అయింది. కనుక దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటలు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, తిమోతికి పత్రిక రాస్తూ ఏమని మాట్లాడుతున్నాడంటే, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం. అంటే సేవకుడు, దేవుని వాక్యాన్ని బోధించే ఒక దైవజనుడు దైవావేశం వలన కలిగిన ఈ లేఖనమును లేక దేవుని వాక్యాన్ని సంఘానికి బోధించేటప్పుడు దేవుని మనస్సులో కలిగిన వేదనలో నుండి పుట్టిన వాక్యం ఇది. దైవావేశము అని ఈ విధంగా అనువాదించబడిన గ్రీకు పదమునకు అర్థం ఏంటంటే 3-4 అర్థాలని ఇక్కడ చూపిస్తూ ఉంది. ఒకటి, దేవుడు ఊపిరి విడవటం. ఆమేన్. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఒకటి, దేవుడు ఊపిరి విడవటం. రెండోది, ఇది సృష్టించటం. మూడోది, ప్రాణాన్ని ఇవ్వడం. నాలుగవది, దేవుని ఆత్మ ఇచ్చిన ప్రేరేపణ అని అర్థమిచ్చుచున్నదని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ దైవావేశం అనేది దేవునికి కలిగిన బాధలో పుట్టింది. దేవునికి బాగా బాధ కలిగింది, బాగా నష్టం ఏర్పడింది. ఆ నష్టం ఏంటంటే, మానవుడు దేవుని చేతి పనై ఉన్నాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా, మానవుడు దేవుని చేతి పనై ఉన్నాడు. మానవుడు దేవుని చేతి పనై ఉన్నాడు. ఆ మానవుని పతనం అది గొప్ప నష్టముగా ప్రభు భావించి దాన్ని ఎలాగైనా మరలా పోర్చడానికి, సరి చేయడానికి దేవుడు దైవావేశముతో, అంటే దేవుడు కనుపరచవలసిన ఆ ఆవేశం, అంటే పతనమైన మానవుని సరి చేయడానికి దేవుడు తన మనస్సులో ఉన్న యథార్థమైన మానవుని పట్ల నా ప్రేమను మరొకసారి రుజువు చేయడానికి అక్కడ నుండి దేవుడు మానవునితో
మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఆమేన్. గట్టి చెబుదాం హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ మాట మీరు గుర్తించాలి. అందుకనే దైవజనుడైన పౌలు గారు ఆత్మావేశుడై, ఆత్మపూర్ణుడైన సేవకుడు, లేక దేవుని ఆత్మచేత నడిపించబడుతూ దేవుని ఆత్మచేత మాట్లాడుతున్న ఆ దైవజనుని అంతరంగంలో పుట్టిన ఒక ఉన్నతమైన ప్రకటన. అదేంటంటే దేవుడు తన నోటితో పలికిన ప్రతి మాట, లేక దేవుడు తన ప్రవక్తల నోటి నుంచి పతనమైన మానవునితో మాట్లాడిన ప్రతి మాట దైవావేశం. దైవావేశముతో ప్రభువు పలికినట్లుగా దానిని బోధించే దైవజనుడు ఎలా ఉండాలో, ఎలా సిద్ధపడాలో, ఎలాగున సన్నద్ధుడై ఉండాలో, ఆ దైవావేశంతో కూడిన ఆ ఉపదేశాన్ని సంఘానికి ఏ విధంగా బోధించాలో, బోధించే సేవకుడు ఏ విధమైన సమర్పణతో సిద్ధపాటుతో ఉండాలో, ఆ విషయాన్ని తేట తెల్లగా ఇక్కడ దైవజనుడైన పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. అందుకనే ఈ దైవావేశము అనే ఈ సబ్జెక్టు మీరు జాగ్రత్తగా ఈ బైబిల్ స్టడీని ఫాలో అవ్వాలని దైవజనుడిగా నేను ఎంతో కోరుకుంటున్నాను. ఇక నేను మీకు 2 ఆవేశాల గురించి చెప్పాను. ఒకటి మనుషుని ఆవేశం. మనుషుల్లో కలుగుతున్న ఆవేశం పలు రకాలైన నష్టాలకి, అనర్థాలకి గురి చేసింది. అయితే దేవునిలో కలిగిన ఆవేశం మానవుని మరలా పునర్నిర్మాణం చేయటానికి, అంటే పడిపోయిన వాడిని మరలా బాగు చేయటానికి, మరలా ఆ మహిమలోనికి, ఆ జీవంలోనికి, ఆ ప్రేమలోనికి, ఆ సహవాసంలోనికి మరలా మానవుని తేవటానికి దేవుడు ఆవేశపడి, లేక తన కలిగిన బాధను బట్టి మరలా మానవునికి హెచ్చరిక, ప్రేమ, దేవుని మనసు అనే ఆ పరిపూర్ణమైన దేవుని మహిమ, దేవుని రాజ్యమును గురించి, పాపంలో ఉంటే మనిషి ఎలాగున్న నరకానికి వెళ్తాడు, దేవుని అనుసరించి మహిమలోనికి వస్తే ఎలాగున్న జీవంలోనికి వెళ్తాడు, పతనమైన మానవునికి ఇవి 2 అర్థమై మరలా మనిషి ఒక ఉన్నతమైన సమర్పణతో దేవుని యొద్దకు, దేవుని వైపునకు, దేవుని రాజ్యమునకు మనిషి తిరగాలని దైవావేశముతో ప్రభు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, ఈ దైవావేశం అనే ఈ సబ్జెక్ట్ని, దేవునిలోని ఆవేశం, ఆవేశం అంటే, ఈ దైవావేశం అంటే సృష్టించటం, జీవం పోయటం. ఆమేన్. ఊపిరి పోయటం, దేవుని ఆత్మ వలన ప్రేరేపించబడటం అనే ఒక 4 అర్థములు మనం చూస్తున్నాం. ముందు క్లాసుల్లో దైవావేశములో దాగి ఉన్న దేవుని సంకల్పాన్ని గూర్చి, దేవుని నిత్య ప్రణాళికను గూర్చి నేను మీకు చాలా క్లుప్తంగాను, చాలా వివరంగాను ప్రభు నాకు ఇచ్చిన ప్రకటనను బట్టి నేను మీతో మాట్లాడతాను. ప్రభు నాకు తెలియచేసిన ప్రతి విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఈ బైబిల్ స్టడీని ఫాలో అవ్వాలని దైవజనుడిగా నేను ఎంతో కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను మీతో చెప్పిన ఈ మాటలన్నీ కూడా ఈ దినం ఉపోద్ఘాతంగా నేను మీకు జ్ఞాపకం చేయటం జరిగింది. దైవావేశంలో ఉన్న ఆ యథార్థత, యథార్థమైన దేవుని మనసు, యథార్థమైన దేవుని ప్రయాస, యథార్థమైన దేవుని కష్టం,
యథార్థమైన దేవుని ప్రాణత్యాగం, యథార్థముగా ప్రభు ఎదురుచూపు, ఇలాంటి చాలా విషయాలు దాగి ఉన్నాయి. నా గురించి మీరు ప్రార్థన చేయండి, మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ఈ మెసేజ్ అనేకులకు షేర్ చేయండి. మరలా వచ్చే బుధవారం ఈ బైబిల్ స్టడీ ఉంటుంది కనుక కంటిన్యూగా నేను ప్రభు నాకు ఇచ్చిన ఈ తలంపుని తప్పకుండా నేను మీకు తెలియజేస్తాను. మీరు ఫాలో అవ్వండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, తల వంచండి. ప్రేమ కలిగిన తండ్రి, ఈ బైబిల్ స్టడీ విధంగా ప్రారంభించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇప్పటి వరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. దైవావేశము అనే ఈ సబ్జెక్ట్లో నుంచి ప్రభువా, మానవుని పట్ల మీకు కలిగిన ఆవేశం అది ఎంత పవిత్రమైనదో లేఖన భాగాల నుంచి మేము గ్రహించడానికి మీరు మాకు కృప దయచేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ వాక్యం చేత బలపరచబడుటకు దేవా సహాయం చేయమని, ఈ బైబిల్ స్టడీ కంటిన్యూషన్గా మీరు జరిగించండి, కృప చూపమని యేసు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన బిడ్డలందరికీ, ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నిశ్చయంగా తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.